వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ పొందండి. మీరు ఇమీడియట్గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నారా, లేదా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటు తక్కువ టైంలోనే మంచి అప్రిషియేషన్ వచ్చే వెంచర్ కావాలనుకుంటున్నారంటే మీరు ఈ వీడియో అనేది మీకు సూటబుల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాము. అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే డెవలప్మెంట్స్ చూస్తే మీరు చాలా షాక్ అయిపోతారన్నమాట. చాలా ప్రీమియం డెవలప్మెంట్స్ చేశారు. అండ్ మీరు మొత్తం వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు మిగతా ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ కంపెనీకి సంబంధించిన ఎండీ గారు కూడా మాట్లాడారు. వాళ్ళకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది కూడా మీరు కంప్లీట్గా చూడొచ్చు అనమాట ఈ వీడియోలో. సో ప్రజెంట్ మనం వచ్చేసి షాద్నగర్ టౌన్లో ఉందన్నమాట. వెంచర్ కూడా షాద్నగర్ టౌన్లోనే ఉంటుంది. మనం వెళ్ళే దారిలో మొత్తం సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ సరౌండింగ్ చూసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనం ఉన్నాం అనమాట. ప్రజెంట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది షాద్నగర్ టౌన్లోనే ఉంటుంది, షాద్నగర్ మున్సిపాలిటీలోనే ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ అనేది. అండ్ ఈ ప్రాజెక్ట్ దగ్గర చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం విల్లాస్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్కి జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్రెడీ దీంట్లో మనకి చాలా ప్రీమియం విల్లాస్ అనమాట. చాలా ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇక్కడ లొకేషన్ చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఫంక్షన్ హాల్. అలాగే ఇప్పుడు మనం ఉన్న రోడ్ వచ్చేసి ఇది 100 ఫీట్ రోడ్ అనమాట. సో రోడ్ కూడా ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది. అండ్ ఇది పెద్ద రోడ్ అవ్వబోతుంది అనమాట. అండ్ ఇక్కడ వరకు రోడ్డే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్ కాంపౌండ్ హాల్ అనుకునే మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇది 100 ఫీట్ రోడ్డు, ఒకవైపు విల్లాసు, ఒకవైపు ఫంక్షన్ హాలు, మళ్ళీ బ్యాక్ సైడ్ మొత్తం టౌను, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ కూడా చూసుకుంటే మనకు అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నారు. సో సీసీ రోడ్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ మీకు ఒక 20 ఇయర్స్ వరకు కూడా రోడ్స్ అనేది ప్రాబ్లం ఉండదన్నమాట. సో నియర్లీ 150 ప్లాట్స్ ఉంటాయి, 100% వాస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 33 ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయి, మోడర్న్ స్ట్రీట్ లైట్స్, చిల్డ్రన్స్ పార్కు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఓపెన్ ఎలక్ట్రిసిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, లష్ గ్రీన్ కాంపౌండ్ వాలు, అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఆల్రెడీ 30+ వరకు కస్టమర్లు దీంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ ఒక 1 మంత్లో స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఆల్రెడీ సైట్ ఆఫీస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఈ 100% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యి 100% ప్లాట్స్ సోల్డ్ అయిపోయిన వెంచర్ ఇది ఫేజ్ 1. ఈ ఫేజ్ 2 అనేది మీరు చూస్తున్నారు. దీంట్లో కూడా నియర్లీ 1 మంత్లోనే 30 ప్లాట్స్ వరకు సోల్డ్ అవుట్ అయ్యాయన్నమాట. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది లొకేషన్ ఎంత ప్రైమ్ లొకేషన్ అనేది. సో చాలా వితిన్ 30 డేస్లో 30 ప్లాట్స్ సోల్ అయ్యిందంటే మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్స్కే కస్టమర్లు అండ్ ఈ మెయిన్నెస్ చూస్తే వాళ్ళు ఇక్కడ ప్లాట్స్ అనేది కొనుక్కుంటున్నారు. అండ్ దాంతోపాటు ఈ కాంపౌండ్ వాళ్ళు ఆనుకునే మనకి హౌజెస్ ఉన్నాయి అనమాట. అది ఒక ప్లస్ అడిషనల్ అడ్వాంటేజ్. అండ్ ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కానీ కనెక్టింగ్ ప్రకారంగా చూసుకుంటే మనకు ముందే సైట్ ముందే పెద్ద రోడ్డు ఉంది, టౌన్ ఉంది, ఒకవైపు టౌన్ ఉంది. సో స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, ప్రతిదీ ఎవ్రీథింగ్ మనకి దగ్గరలో ఉన్నాయి అనమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే. అండ్ మీకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 వీడియో నేను కంబైన్గా మీకు వీడియో చూపిస్తున్నాను. రెండు కూడా ఇప్పుడు మీరు ఎదురుగా ఫేజ్ 1, ఇది ఫేజ్ 2 అనమాట. సో దీంట్లో కూడా మీకు డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఫేజ్ 1లో ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాంటి డెవలప్మెంట్స్ దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళకు అనుకునే హౌసెస్ ఉన్నాయి. దీంట్లో 30+ హౌసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. దాంతోపాటు మనకి సరౌండింగ్ చూసుకుంటే ఎల్వి ప్రసాద్ కానీ, జిమ్స్ హాస్పిటల్ కానీ, నాట్కో కానీ, ఎంఎస్ఎన్ కానీ, ఎన్ఆర్సి, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, అమెజాన్ డేటా సెంటర్ ఉన్నాయి. అలాగే టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నియర్ మనకి బాలానగర్ దగ్గర వచ్చేసి మనకి సెజ్ ఉంది, చందన వ్యాలీ సెజ్ ఉంది ఇటు సైడ్ మనకి. సో ఒకవైపు అన్ని వైపులు మనకి సెజ్ ఉంది, ఎంఎంటీఎస్ కనెక్షన్ ఉంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, దానికి ఇన్సైడ్లో రాబోతుంది. వెంచర్ వచ్చి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంది. సో 75% మనకి బ్యాంక్ లోన్ ఉంది. అండ్ హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్ ఉంది. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఈ కంపెనీకి సంబంధించిన ఎండీ గారు మాట్లాడతారు, ఆ వీడియో కూడా చూడండి. షాద్నగర్ టౌన్లో ఉన్న వీన్ఫ్రాండ్ డెవలపర్స్ కంపెనీ వాళ్ళది ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడే మనం చూసొచ్చాము. హైటెక్ సిటీలో ఉన్న కార్పొరేట్ ఆఫీస్కి అయితే మనం విజిట్ చేశాము. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు సిఎండి గారు పవన్ చౌదరి గారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి మరికొన్ని డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్ మీ ప్రాజెక్ట్ అయితే చూసాం, చాలా బాగున్నాయి డెవలప్మెంట్స్. రీసెంట్గా ఫేజ్ 2 కూడా లాంచ్ చేశారు. దాని డెవలప్మెంట్స్ ఎలా ఉంటున్నాయో ఒకసారి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో మీరు ఆల్రెడీ మనది ఇంద్రప్రస్థ ఫేజ్ 1 చూసి వచ్చారు కాబట్టి సో డెవలప్మెంట్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూసి డెవలప్మెంటే మాట్లాడుతుంది.
మనకి ఇంద్రప్రస్థ ఫేజ్ 1 వచ్చేసి మనకి ఆర్డీ 6 months మనం డెవలప్మెంట్ కంప్లీట్ చేసాం స్టార్ట్ చేశాక. ఇప్పుడు మన సెకండ్ ఫేజ్ లాంచ్ చేసి మనం 1 month అవుతుంది. బుకింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో మనకి ఫస్ట్ ఫేజ్లో ఒక ప్లాట్ కూడా మిగలేదు, అండ్ సెకండ్ ఫేజ్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. 20% బుకింగ్స్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ. సో దిస్ ఇస్ ద రైట్ టైం. సో మీరు రండి ఒకసారి, ఫస్ట్ ఫేజ్ చూడండి, డెవలప్మెంట్ చూడండి. ఊరు మధ్యలో ఉంటుంది సైట్. బస్ స్టాండ్ నుంచి హార్డ్లీ మీకు 5 minutes జర్నీ కూడా పట్టదు. బస్ స్టాండ్ నుంచి మన సైట్ వరకు కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయి ఉన్నాయి. మొత్తం విల్లాస్ ఉన్నాయి, కమర్షియల్గా డెవలప్ అయింది, ఫంక్షన్స్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు కొనుక్కొని మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన సైట్ ఏమన్నా ఉంది అనుకుంటే షాద్నగర్ ఏరియాలో మన వీన్ట్రా సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటే ఉంది. సో అది ఎట్లా అంటే మీరు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి నేను ఎప్పటికో గ్రోత్ చూస్తా అనుకునే ప్రాజెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఇమీడియట్గా గ్రోత్ వస్తుంది మన సైట్లో. అదే సార్, మనకి ఇప్పుడు డెవలప్మెంట్స్ కూడా సేమ్ ఫేజ్ 1 లెక్కనే ఉంటాయా సార్? మీకు ఫేజ్ 1 యాక్చువల్గా మనకి ఏంటంటే ఫేజ్ 1 డిటిసిపి అప్రూవల్ అది. ఓకే సార్. మరి డిటిసిపి అయినా కూడా బియాండ్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేసాం మనం. చాలా బ్యూటిఫుల్గా చేసి ఇచ్చాం మనం, సిసి రోడ్స్ కానీ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు మన సెకండ్ ఫేజ్ వచ్చేసి మీకు హెచ్ఎండిఏ అప్రూవల్. ఇప్పుడు ఇంతకుముందు డిటిసిపి లిమిట్స్లో ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా మనకి హెచ్ఎండిఏలో మెర్జ్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఫేజ్ మీకు హెచ్ఎండిఏ వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్ కంటే కూడా ఇంకా బెటర్ డెవలప్మెంట్ చేసిస్తాం సెకండ్ ఫేజ్లో. మినిమం ఫస్ట్ ఫేజ్ కంటే బెటర్గానే ఉంటుంది తప్ప దాని మీద 1% కూడా తక్కువ డెవలప్మెంట్ ఉండదు. అంటే మనం బేసిక్గా వీన్ఫ్రా డెవలపర్స్ త్రూ మేము ఇచ్చే కమిట్మెంట్ ఒకటి ఏంటంటే డెవలప్మెంట్. సో అంటే మా సేల్స్ స్ట్రాటజీ కూడా డెవలప్మెంట్ చేసి చూపించే మనం ముందుకెళ్తాం. ఓకే సార్, ఇప్పుడు స్టార్టింగ్ ప్లాట్ సైజ్ అనేది ఏ రేంజ్ నుంచి ఉంటాయి సార్ ఫేజ్ 2లో? మనకి సెకండ్ ఫేజ్ లో 150 గజాల నుంచి ఉన్నాయి. 150 square yards నుంచి 300 square yards వరకు మనకి సెకండ్ ఫేజ్ లో ప్లాట్స్. మీకు బ్యాంక్ లోన్ అనేది ఎంత % వరకు రావచ్చు సార్? 70% వరకు లోన్ వస్తుంది మనకి హెచ్ఎండిఏ కాబట్టి. ఐసిఐసిఐ ఐడిబిఐకి అప్రోచ్ అయ్యాం మనం, ఫైల్ సబ్మిట్ చేసాం. ఓకే సార్. మీకు 2 బ్యాంక్స్ నుంచి వస్తుంది, 70 to 80% లోన్ వస్తుంది. సరే సార్, ఇప్పుడు కస్టమర్స్ విజిట్ చేయాలనుకుంటే మీరు అవైలబుల్ లో ఉంటారా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి ఎవరైనా సరే సైట్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి కాల్ చేయండి. కంపెనీ మీకు ఫ్రీ సైట్ విజిట్ పెడుతుంది. ఎవ్రీ సండే నేను సైట్లో అవైలబుల్ ఉంటా. మార్నింగ్ 11 to evening 6 ఉంటాను నేను. మీరు ఎప్పుడు వచ్చినా నేను సైట్లో కలుస్తా. అక్కడే కూర్చొని అక్కడే మాట్లాడుకొని మనం క్లోజ్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు షాద్నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకేమైనా మీ తరపున ఏమైనా చెప్తారా? చెప్పడం అంటే సింపుల్ ఒకటే, షాద్నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళైనా సరే మన లేఅవుట్కి వీన్తో సంబంధించిన లేఅవుట్కి 5 kilometers రేడియస్లో ఒకసారి వెళ్ళి చూసుకొని రండి. సో మన ప్రాజెక్ట్ అంటే చూసుకొచ్చిన తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోండి. మన సైట్ చూడండి, మన సరౌండింగ్స్లో 5 kilometers రేడియస్లో ప్రైస్ వైజ్ కానీ డెవలప్మెంట్ వైజ్ కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీకు బెస్ట్ అనిపించింది, ఏది బెస్ట్ అనిపిస్తుందో దానికి వెళ్ళండి. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే మన సైట్ చూసిన తర్వాత మీరు ఇంకో సైట్కి వెళ్ళరు, అంతవరకు గ్యారంటీ నేను ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.